హలో బడీస్, ఇది శ్రీశైలం సిరీస్ ఎపిసోడ్ 6 వీడియో అండి. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రము. ఇక్కడ ఇంత పెద్ద స్ఫూర్తి కేంద్రం కట్టడానికి కారణం ఏంటంటే, శివాజీ గారు హైందవ ధర్మం కోసం పోరాటం చేసే రోజులు ఇక్కడే కొంతకాలం జ్ఞానం చేశారంట. సాక్షాత్తు బ్రహ్మరాంబాదేవియే ప్రత్యక్షమయ్యి శివాజీ గారికి దివ్య ఖడ్గాన్ని అందించారంట. ఆ దివ్య ఖడ్గంతో యుద్ధాలు చేయడం వల్లే అన్నిట్లోనూ విజయం సాధించారు అని అంటారు. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు అయితే 10 రూపీస్ ఉందండి. మనకి లోపలికి రాగానే వాల్ మీద చూస్తే అన్ని 3D ఇమేజెస్ ఉంటాయి. ఇవంతా కూడా శివాజీ గారి జీవిత చరిత్ర. ఆయన ఎలా పుట్టారు, జీజాబాయి గారు శివాజీ గారిని ఎలా పెంచారు, ఆయన సాధించిన ఘనతలు అన్నీ కూడా దీని మీద క్లియర్గా ఉంటాయి. అండ్ శివాజీ గారికి శ్రీశైలంకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఆయన తిరుమలేశ్వర్ని దర్శించుకున్న ఇమేజెస్ అన్నీ కూడా కింద మనకి 3 లాంగ్వేజెస్లో క్లియర్గా ఎవరు వెళ్ళినా సరే చదువుకుని అర్థం చేసుకునేలాగా ఉన్నాయండి. ఇది శివాజీ గారి పాలక మండలి. శివాజీ గారి సభలో ఇంపార్టెంట్ మినిస్టర్స్ అందరినీ మనం ఇక్కడైతే చూడొచ్చు. శివాజీ గారికి రైట్ సైడ్ వాళ్ళ అమ్మగారు అండ్ అబ్బాయి గారు అయితే ఉంటారు. ప్రతి మినిస్టర్ కింద వాళ్ళ పేరు అండ్ డిజిగ్నేషన్స్ అనేవి చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఈ బిల్డింగ్ కి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ లో శివాజీ గారి జ్ఞాన మందిరం అయితే ఉంటుంది. ఇక్కడ శివాజీ గారు జ్ఞానం చేస్తున్నట్టు ఉన్న ఒక మైనపు విగ్రహం, వెనకాలే అమ్మవారు అయితే ఉంటారు. అండ్ ఈ చుట్టూ కూడా శివాజీ గారు గెలిచిన రాజ్యాల యొక్క మినియేచర్స్ అయితే ఉన్నాయండి. మనం ఇలాంటి హిస్టారికల్ మ్యూజియంస్ కి పిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళకు కూడా మన హిస్టరీ గురించి తెలుస్తుంది. మీరు వెళ్తున్న ప్లేసెస్లో ఇలాంటి మ్యూజియంస్ ఏమైనా ఉంటే కంపల్సరీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. ఒకవేళ మీరు శ్రీశైలంలో ఉన్న ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంకి వెళ్ళాలంటే ఈవినింగ్ టైం వెళ్ళనండి. అసలు చాలా బాగుంది వెదర్ అయితే. ఇలాంటి మోర్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసము, పేరెంటింగ్ అండ్ డైలీ వ్లాగ్స్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.